సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి కూడా మనం ప్రతి ఒక్క న్యూస్ని అంటే ఏది ఫేక్ ఏది ఒరిజినల్ న్యూస్ అని తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నుంచి వరుసగా కూడా ఫేక్ వార్తలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. సో ఎవరికి తోచిన పోస్టులు వారు పెట్టేస్తున్నారు. అయితే అందులో వచ్చే వార్తలు కానీ వాళ్ళు పెట్టే పోస్టులు కానీ ఎంతవరకు నిజం అసలు ఇది తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో అంటే అప్పటి నుంచి ఎప్పుడైతే దాడి జరిగిందో ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు తప్పుడు ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చింది ఎవరికి తోచింది వాళ్ళు పోస్టులు పెట్టేస్తున్నారు అండ్ అదే నిజమని చెప్పి వాటిని షేర్ చేసేస్తున్నారు. సో ఒకరు చూసిన దాన్ని ఇదే అని భ్రమిస్తూ ఇంకొకరికి పంపించడం, వాళ్ళు భయభ్రాంతులకు గురవడం. అంటే నిజంగానే ఇలా జరుగుతుందా, ఒకవేళ ఇప్పుడు మనం ఆ కండిషన్లో ఉన్నామేమో, అంటే అసలు అటాక్ జరగకుండానే జరిగిపోయినట్లు, మిసైల్ రాకుండానే వచ్చి పేలిపోయినట్లు, మన ఇండియన్ వ్యవస్థ అంతా కూడా పాకిస్తాన్ ఏదో అటాక్ చేసేసింది అన్నట్టు. అంటే ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత సోషల్ మీడియాలో ఇలా ఫేక్ న్యూస్లు ఎక్కువైపోతున్నాయి. పోస్ట్ చేస్తున్నారు, షేర్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం వాటిల్లో ఫ్యాక్ట్ న్యూస్ ఏది, ఫేక్ న్యూస్ ఏది అని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం వీడియో వాళ్ళు చూస్తే కనుక సోషల్ మీడియా పోస్ట్ క్లైమింగ్ ఫైదెన్ అటాక్ ఆన్ ద ఇండియన్ ఆర్మీ. సో ఫేక్ న్యూస్ ఏది అనేది మనకు చూపిస్తున్నారు. సో ఎక్కడెక్కడ జరుగుతున్న అటాక్స్, సో ఇప్పటి వరకు జరిగిన న్యూస్లలో కూడా మెయిన్గా మన ఇండియన్ ఆర్మీ పైన అటాక్ జరిగింది, సో మన వ్యవస్థ దెబ్బతినింది అనే విధంగా ఎక్కువగా ఫేక్ న్యూస్లు అయితే చేస్తున్నారు. భారత్ పాక్ మధ్య ఇప్పుడున్న ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు ఎయిర్పోర్ట్లు మూసేశారంటూ కూడా ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. అన్ని ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు ఎక్కడ మూసివేయలేదు. ఎప్పటికప్పుడు రాకపోకలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎంట్రీ టు ఎయిర్పోర్ట్స్ అక్రాస్ ఇండియా బ్యాండ్ అని చెప్పి. సో బ్యాండ్ అని చెప్తున్నారు. సో ఇలాంటిది అధికారికంగా అయితే ఇక్కడ రాలేదు. సో సోషల్ మీడియాలో పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ని నమ్మడం కానీ దాన్ని షేర్ చేయడం కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఏదైనా సరే అఫీషియల్ సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకవేళ అలాంటి న్యూస్ ఉంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు పోస్ట్ చేస్తారు, దాన్ని న్యూస్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేస్తారు. సో మీరు ఒకవేళ నిజంగా ఇది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతే మీరు ఎవరైతే సేఫ్గా ఉండాలని కోరుకుంటారో, జనరల్లీ న్యూస్ ఏదైనా మీరు భయపడి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, సో ఇలాంటివి జరుగుతున్నాయి, సో అందరూ సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది షేర్ చేస్తుంటారు. సో అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడాలి అంటే ముందుగా అది అఫీషియల్ సైటా కాదా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ఆఫీషియల్ సైట్ అయితేనే న్యూస్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేస్తారు. మీరు బిగ్ టీవీ చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా అన్ని ఫ్యాక్ట్ న్యూస్లే ప్రచారం చేస్తున్నాం. సో మీరు ఫ్యాక్ట్ చెక్ కావాలంటే కూడా ఒకసారి బిగ్ టీవీ ఆన్ చేసుకొని చూస్తే కనుక ఇప్పటి వరకు పెహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన ఏ న్యూస్లు కూడా అన్నీ కూడా వాస్తవాలే ప్రచారం చేస్తోంది బిగ్ టీవీ. సో ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చిన చిన్న చిన్న న్యూస్లు అవే నిజం అనుకొని వాటిని షేర్ చేసుకోవడం, ఫార్వర్డ్ చేసుకోవడం, అండ్ మీకు తెలియకపోయినా సరే ఇది జరిగిందని చెప్పి మీరు పోస్ట్ చేసేయడం అండ్ మీరు స్టోరీలు పెట్టుకోవడం. సో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది అవును ఇట్లా జరుగుతుంది, లేదంటే ఇంత స్థితిలో ఉన్నామా, మనం అలర్ట్ అవ్వాలి, ఇలాంటివి. అంటే నిజంగా అయితే ఒక మాక్ డ్రిల్ కావచ్చు, లేదంటే యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని ఇలాంటివంతా కూడా ఆఫీషియల్స్ నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయి. అంటే వాళ్ళు పెడతారు పోస్టులు. సో వాటిల్ని చూసే న్యూస్ ఛానల్స్లో కూడా ప్రసారం చేస్తారు. సో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి న్యూస్ని మీరు నిజమనుకొని నమ్మి దాన్ని 10 మందికి షేర్ చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అండ్ ఇదంతా కూడా ఒక క్లమ్జీనెస్ను క్రియేట్ చేస్తుంది. అంటే ఒక సందిగ్ధత, అంటే తెలియని వాళ్ళకి కూడా ఇదే జరుగుతుందేమో అని. యాక్చువల్గా ఫ్యాక్ట్ జరిగేది ఒకటైతే మనం షేర్ చేసే ఏదైతే వైరల్ అవుతుందో ఇలాంటి తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ని షేర్ చేయడం జరుగుతుంటుంది. సో ఒక్కసారి మనం వీడియో వాళ్ళ పైన చూస్తే ఇంకా ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లు బ్యాన్ చేశారు, సో విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు అని చెప్పి కూడా ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. సో అదైతే కంప్లీట్లీ ఫేక్ న్యూస్, అలాంటిది ఏం జరగలేదు. ఎప్పట్లాగే విమాన రాకపోకలు కూడా కొనసాగుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకొక ఫేక్ న్యూస్ ఏం చూస్తున్నామంటే అజిత్ దోవల్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పేరుతో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోంది. సో సైబర్ అటాక్స్కు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని, గుర్తు తెలియని వాళ్ళు నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లు కానీ లింకులు కానీ క్లిక్ చేయొద్దని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఏదైనా లింకు
మనకు ఆల్రెడీ తెలిసింది. అంటే ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి మనకి ఏదైనా లింక్ వచ్చినా సరే, ఏదైనా క్లిక్ చేయమని చెప్పినా సరే అలాంటివి చేయొద్దు. సో అది మనకి మనం సేఫ్ సైడ్ ఉండడానికి అది మంచి పని. కానీ ఇది అజిత్ దోవల్ చెప్పారు, అది కూడా పాకిస్తాన్ వాళ్ళు సైబర్ అటాక్ చేస్తున్నారు, సైబర్ అటాక్కి ప్లాన్ చేస్తోంది, సో వాళ్ళు ఇలాంటి లింక్స్ పంపిస్తున్నారు అని చెప్పి అజిత్ దోవల్ చెప్తున్నారు అని ఒక న్యూస్ అయితే ప్రచారం జరుగుతోంది. సో అది కూడా కంప్లీట్లీ ఫేక్ అనమాట. అలాంటి న్యూస్ అయితే రాలేదు, అలాంటి అనౌన్స్మెంట్ అజిత్ దోవల్ గారు చేయలేదు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఒక న్యూస్ని చెప్పారు అన్నట్టు పాకిస్తాన్ సైబర్ అటాక్స్కి దిగుతుంది. సో ఏదైనా మీకు తెలియని నంబర్స్ నుంచి మెసేజ్లు వచ్చినా, లింక్స్ వచ్చినా సరే క్లిక్ చేయకండి అని చెప్తున్న మెసేజ్. ఆయన అలాంటిది ఏమీ చెప్పలేదు అండ్ పాకిస్తాన్ సైబర్ అటాక్స్కి దిగలేదు. సో ఈ న్యూస్ కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో జమ్మూ ఎయిర్పోర్ట్ పైన అటాక్ జరిగింది అని, ఎయిర్ ఫోర్స్ పైన. సో ప్రస్తుతం మనం ఆ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ ఎయిర్ బేస్ పైన దాడి జరిగినట్లు ఒక ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుంది. సో ఈ పేరుతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అది అసలు ఇప్పటిది కాదు, గతంలో ఎప్పుడో అంటే కాబూల్ ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు ఇమేజ్ని ఇప్పుడు పోస్ట్ చేసి జమ్మూ ఎయిర్ బేస్ పైన ఈ దాడి జరిగిందని చెప్పి ప్రజెంట్ ఒక వీడియోనైతే సర్క్యులేట్ చేస్తున్నారు. సో అది కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. జమ్మూ ఎయిర్ బేస్ పైన జరిగింది అనేది గతంలో ఎప్పుడో జరిగిన కాబూల్ ఎయిర్పోర్ట్లో అప్పుడు జరిగిన పోస్ట్ని, ఆ ఇమేజ్ని పెట్టుకొని ఇప్పుడు వీడియో పోస్ట్ చేసి ఇది ఇప్పుడే జరిగింది, సో ఇప్పుడు అక్కడ అలాగా అటాక్ జరిగింది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో అది కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో దాన్ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. మల్టిపుల్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియాస్ జమ్మూ ఎయిర్ ఫోర్స్ బేస్ కన్ఫర్మ్డ్ అని చెప్పి. సో అది కూడా కంప్లీట్లీ ఫేక్. మనం చూస్తున్న ఓల్డ్ ఇమేజ్ ఫ్రమ్ కాబూల్ ఎయిర్పోర్ట్ బ్లాస్ట్ ఫాల్స్లీ క్లెయిమ్స్ ఎక్స్ప్లోజన్స్ ఎట్ జమ్మూ ఎయిర్ బేస్. సో పాత ఇమేజ్ని మనము ఇక్కడ చూస్తున్నాం. సో దాని ప్రజెంట్ అటాక్లో జరిగింది, ఇప్పుడు జమ్మూ ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది అని చెప్పి కూడా ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు. సో అది కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. The claim that Pakistan shot down a Sukhoi Su-30 MKI and captured an Indian pilot is fake. So ఇక్కడ చూస్తున్నాం. So Sukhoi Su-30 MKI shot down in Muzaffarabad, India pilot captured alive. So ఈ న్యూస్ కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సుకోయ్ ఫైటర్ను పాకిస్తాన్ కూల్ చేసింది అన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో అది కూడా అలాంటి మనం ఇప్పటివరకు చూసిన భారత్ ఏదైతే మనం ప్రతి దాడి చేస్తాం, సో రివర్స్ అటాక్ చేసిన ప్రతి దాంట్లో కూడా భారత్ సక్సెస్ఫుల్ అయింది. సో ఎక్కడా కూడా పాకిస్తాన్ మన పైన చేసిన వాటిల్లో పాకిస్తాన్ సక్సెస్ఫుల్ కాలేదు. పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి ద్రోణి దాడిలో మనం దాన్ని రివర్స్ కొట్టాము. సో మనకి ఎలాంటి కూల్చివేసినట్లు కానీ అలాంటి ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అలాంటిది అయితే ఎలాగూ జరగలేదు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న న్యూస్ కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో గుజరాత్లో హజీరా పోర్ట్ పై కూడా పాకిస్తాన్ దాడి చేసినట్లు ఇంకొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ వీడియో చూస్తున్నాం. సో గుజరాత్ పోర్ట్లో అనమాట. సో నిన్న కూడా కంటిన్యూస్గా దాడులు చేసింది పాకిస్తాన్. 500 డ్రోన్ దాడిని మన పైన ప్రయోగించింది. అయినా కూడా అన్నిటినీ, అసలు ఒక్కదాన్ని కూడా భూభాగం మీదకి రానివ్వకుండా గగనతలంలోనే అన్నిటినీ అడ్డుకుంది, నిర్వీర్యం చేసింది. సో అయినప్పటికీ కూడా ఇలాంటి పాత ఇమేజ్ని, లేదంటే అసలు ఎప్పుడో జరిగిన వాటిని, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న కాలంలో ఏఐ జనరేట్ అవుతున్న ఈ టైంలో ఏదైనా సరే ఈజీగా ఫేక్ చేసేయచ్చు. సో ఇలాంటి టైంలో ఇలాంటి న్యూస్లు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. సో మీరు ఏది నిజం, ఏది ఫ్యాక్ట్, ఏది ఫేక్ అనేది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. సో ప్రజెంట్ మనం చూస్తున్న వీడియో గుజరాత్లోని పోర్ట్ పైన అటాక్ జరిగింది, పాకిస్తాన్ దాడి చేసింది అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇదంతా కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ధారించింది. అండ్ హజీరా పోర్ట్ పై కూడా దాడి అన్నట్టు కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో అది ఎప్పటిదంటే 2021 జూలై 7 ఆ రోజు జరిగింది అని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది. సో పాత ఇమేజెస్ని, అలాగే పాత టైంలో జరిగిన దాడిని, ఆ ఇమేజెస్ని తీసుకొని వచ్చి ఇప్పుడు జరిగిన దాడిలాగా చిత్రీకరించి ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, లేదంటే మనం ఇలా జాగ్రత్త పడాలి, లేదంటే మన దగ్గర వ్యవస్థ ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తుంటారు. సో ఇలాంటివేవి కూడా నమ్మద్దు. సో అన్ని న్యూస్లు కూడా
అఫీషియల్ సైట్స్ నుంచి వస్తాయి, వాటిని మాత్రమే నమ్మండి. వాటిల్నే న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తారు. సో వాటిల్నే మీరు చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా సరే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వస్తుందంటే దాన్ని షేర్ చేయడం, సర్క్యులేట్ చేయడం చాలా ఈజీ అండ్ సెకండ్స్లో అది వెళ్ళిపోతుంది. ఇది నిజం, ఇది అబద్ధం అని తెలుసుకునే లోపలే అది మొత్తం చుట్టేసి ఉంటుంది. సో అలాంటి ప్రయత్నం మనం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడున్న కండిషన్లో మనల్ని ఎలా సేవ్ చేసుకోవడం మంచిదో అలాగే కూడా ఒక న్యూస్ని అంటే అది ఫ్యాక్టా లేదా ఫేకా అని తెలుసుకోకుండా మనం దాన్ని వైరల్ చేయడం వల్ల ఇంకొంచెం క్లమ్జీ అవుతుంది. అంటే ఎనిమీస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రజెంట్ మనకు పాకిస్తాన్ అటాక్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్కి అది ఇంకొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది మనం ఏదైనా క్రియేట్ చేస్తే. సో వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, సో మనం దీన్ని ఇంకొంచెం వాడుకుందాం, దీన్ని మనం కూడా ఇంకొంచెం ఫేక్ చేసి మేమే అటాక్ చేసాం, లేదంటే మేమే పలానా దగ్గర ఉన్నాము, మేమే పలానా మిజైల్ని వాళ్ళపైన ప్రయోగించాము, ఇలా చెప్పాలని పాకిస్తాన్ కూడా ఆలోచిస్తుంది. సో వాళ్ళకి మనం చేయగలిగింది ఏంటంటే మనకు తెలిసిన న్యూస్ని మాత్రమే మనం నమ్మాలి, చెప్పాలి. అంతేగాని ఏది పడితే అది, అంటే ఏది అనిపిస్తే అది, లేదా ఎక్కడ చూసింది ఇలా వాటిని చూడడం కానీ షేర్ చేయడం కానీ చేస్తే అది ఇటు మనకే కాదు మన ఇండియన్ వ్యవస్థకి కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. అండ్ ఇంకొకటి ఎనిమీగా ఉన్నటువంటి పాకిస్తాన్కి బూస్టప్ ఇచ్చే అంశం. సో ఏది కూడా ఫేక్ అన్నటువంటిది మీరు షేర్ చేయకండి, అలాగే మీరు పోస్ట్ చేయకండి. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో భారత సైన్యం పోస్ట్ను పాక్ ధ్వంసం చేసింది. సో 50 మందికి పైగా భారత జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ ఒక వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. సో ఆ వీడియో మనం వీడియో వాళ్ళపైన చూస్తున్నాం. సో ఇది కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో 50 మందికి పైగా భారత జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ చెప్తున్న న్యూస్ కూడా కంప్లీట్గా అవాస్తవం. ఇండియన్ ఆర్మీ బేస్ని పాకిస్తాన్ అసలు తాకలేకపోయింది. పాక్ కుటిల ప్రయత్నాల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయినా కూడా ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం, అంటే ఇప్పటి వరకు జరిగిన అటాక్స్లో చూస్తే పాక్ ఏదైతే మనపైన అటాక్ చేసిందో ఏ ఒక్కదాన్ని కూడా మనపైన ప్రయోగించలేకపోయింది. జస్ట్ అటాక్ చేయడానికి ట్రై చేసింది, వాటిల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. అండ్ అసలు భూభాగం మీదకి రానికుండా గగనతలంలోనే వాటిని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది, మట్టుబెట్టేసింది. సో మనకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అండ్ మనకున్నటువంటి మిజైల్స్ కావచ్చు, అంటే త్రివిధ దళాలు అటు ఎయిర్, నేవీ, పోర్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా పటిష్టంగా ఉన్నాం. అంటే ఏ వ్యవస్థ వచ్చినా సరే మనం ఈజీగా వాటిని ఎదుర్కోగలిగే శక్తి మన దగ్గర ఉంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ అసలు మనకు సమవుజ్జియే కాదు. అలాంటిది పాకిస్తాన్ ఇలా అటాక్ చేసిందని, ఆ అటాక్లో మన జవాన్లు చనిపోయారని, ఇంతమంది చనిపోయారని ఇలాంటి న్యూస్లన్నీ కూడా కావాలని వైరల్ చేస్తున్నారు. వాటిల్ని పాకిస్తాన్కి బూస్టప్ ఇచ్చేలాగా ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటివంటివి కూడా కంప్లీట్గా నమ్మొద్దు. అండ్ మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం వీడియో వాళ్ళపైన చూస్తున్నాం. పాకిస్తాన్ రిటాలియేట్స్ అగైనెస్ట్ ఇండియా జస్ట్ నౌ ఇన్ రీసెంట్ మిసైల్ అటాక్. సో ఇప్పటి వరకు చెప్పింది అదే, పాకిస్తాన్ ఇండియాని పూర్తిగా నిర్వీర్యం చేసింది, జవాన్లను మట్టుబెట్టేసింది అంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ప్రజెంట్ మనం అదే చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన, వీడియో వాల్ పైన కూడా అదే ప్రచారం అవుతుంది. సో ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు.
రైట్ ప్రెసెంట్ మనం వీడియో వాళ్ళ పైన చూడొచ్చు ఓల్డ్ బీరూట్ ఎక్స్ప్లోజన్ వీడియో ఫాల్స్లీ లింక్ టు ది పాకిస్తాన్స్ అటాక్స్ అండ్ ఇండియా. సో ప్రెసెంట్ మనం ఇక్కడ ఈ వీడియో ప్రెసెంట్ మనకు కనిపిస్తోంది. సో ఇదంతా కూడా అబద్ధ ప్రచారం అని చెప్పి కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ఎటువంటి రిటాలియేట్ కూడా మనకి చేయలేకపోయింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు చేసిన ఏ అటాక్ని కూడా మనల్ని తాకలేదు. సో కంప్లీట్గా మన వరకు చేరుకునేటప్పటికి కూడా భారత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిని తిప్పికొట్టాయి. చాలా క్లియర్గా గగనస్థలంలోనే వాటిని మట్టు పెట్టేశాయి. సో ప్రజెంట్ నెక్స్ట్ ఫేక్ న్యూస్ చూద్దాం. ఇంకొకటి, పంజాబ్ జలంధర్పై కూడా పాకిస్తాన్ దాడి చేసింది. సో అటు చెప్తూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఈ వీడియోని కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అండ్ అది నిజం కాదు, ఒక పంట పొలంలో వ్యర్థాలను తగలబెడుతున్న వీడియో తీసుకుని వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేసిన వీడియో అంటూ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే, అంటే పాత వీడియోస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అటాక్కి లింక్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సో అది కూడా ఫాల్స్ న్యూస్. దిస్ ఫైర్ ఈజ్ నాట్ అ డ్రోన్ స్ట్రైక్ వీడియో ఫ్రమ్ జలంధర్, దిస్ ఇస్ ఎ ఫార్మ్ ఫైర్. సో ఒక పంట పొలంలో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ని ఇప్పుడు ఈ డ్రోన్ అటాక్లో జరిగిన వీడియో లాగా ఇప్పుడు దాన్ని షేర్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో ఏది పెట్టినా సరే అంటే ఇలాగే సెకండ్స్లో అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మనం ఏది ఫేక్ ఏది ఫ్యాక్ట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది మన రక్షణ వ్యవస్థకి. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం ఏ చిన్న తప్పు చేసినా సరే అది అవతల వాళ్ళకి బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా ప్రచారం చేయొద్దు. ఎప్పుడో పాతగా జరిగిపోయిన జస్ట్ ఒక పంట పొలాల్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ వీడియోని తీసుకుని వచ్చి ఇప్పుడు జరిగిన డ్రోన్ దాడిలో జరిగిన విజువల్ అంటూ, అలాగే మిసైల్ దాడిలో జరిగిన ఇంత ఎక్స్ప్లోజన్ జరిగింది అంటూ కూడా ప్రజెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం దాన్ని చూస్తున్నాం. సో ఇది కూడా కంప్లీట్లీ ఫేక్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో గేమింగ్ వీడియో షేర్డ్ విత్ ఫాల్స్ కంటెక్స్ట్. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం అంటే భారత్ దాడిని తిప్పికొడుతూ పాకిస్తాన్ దాడి చేసిందంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. పాకిస్తాన్ భారీ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ చేసిందంటూ కూడా కొందరు పోస్ట్ చేశారు. అండ్ ఇది కూడా ఫేక్ న్యూస్, నిజం కాదు. ఆ వీడియో ఈ 2020లో లెబనాన్లోని బీరూట్లో జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియో. అంటే అసలు ఇందాక మనం చెప్పుకున్నాం. సో ప్రజెంట్ జరిగిన ఎక్స్ప్లోజన్కి సంబంధించి, అటాక్కి సంబంధించిన వీడియోలు ఏవి కూడా ఇప్పుడు మనం చూపించిన వాటిలో లేవు. ఇవన్నీ కూడా పాత వీడియోస్, అప్పటివి చూపించి ఇప్పుడు ఇలాగా జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది, ఇలా మేము అటాక్ చేసాము అంటూ కూడా పాకిస్తాన్ వైరల్ చేసుకుంటుంది. సో దాన్ని మనం నమ్మి మనం కూడా దాన్ని షేర్ చేసుకోవడం. సో ఎస్, మేబీ ఇది ఒక మైండ్ గేమ్ లాగా కూడా అది వాడుకుంటుంది. అంటే పాకిస్తాన్ మనకి ఎక్కడా కూడా ఈక్వల్ అపోనెంట్ కాదు. సో అయినప్పటికీ కూడా తాను చేయాల్సిన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తుంది. ఇండియాని దెబ్బ కొట్టే విధంగా అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ని దెబ్బ కొట్టాలి, రక్షణ వ్యవస్థని మట్టు పెట్టాలి అనే విధంగా ఇండియా పైన అటాక్ చేస్తుంది. సో వీటన్నిటిలో భాగంగా ఇంకొక వైపు సోషల్ మీడియా, అంటే సోషల్ మీడియా ప్రతి పనికి కూడా ఎంత హెల్ప్ అవుతుంది అనేది మనం దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలాంటి న్యూస్ని త్వరగా స్ప్రెడ్ చేసుకుంటారు జనాలు, త్వరగా చూస్తారు, వీటిని చూసి భయభ్రాంతులకు గురవుతారు. అంటే మెంటల్లీ అక్కడున్న జనాల్ని కొంచెం సర్ప్రైజ్ చేస్తాము, మనం వాళ్ళ మైండ్ని కొంచెం వీకెండ్ చేస్తాము. సో ఆ విధంగా మనం ఇంకొంచెం అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే మెల్లమెల్లగా ఏ ఒక చిన్న ఇది ఉన్నా సరే వాటిని ఒక పావులాగా వాడుకొని పాకిస్తాన్ దాడికి తెగబడాలని చూస్తుంది. అంత సామర్థ్యము, అంత ఫోర్స్ లేకపోయినప్పటికీ కూడా ఇండియా పైన అటాక్ చేయడానికి పాకిస్తాన్ ఉన్న పావులన్నీ కూడా వాడుకుంటుంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు మనం చూసిన ఈ న్యూస్లన్నీ కూడా ఫేక్ న్యూస్. సో ఎవరు కూడా ఫేక్ న్యూస్ని ప్రచారం చేయొద్దు, ప్రసారం చేయొద్దు, అండ్ షేర్ కూడా చేయొద్దు, పోస్ట్ కూడా చేయొద్దు. సో ఏ న్యూస్ అయినా సరే మీకు తెలిసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు తెలిసిన వాళ్ళకి లేదంటే మీ శ్రేయోభిలాషులకి పంపించుకోండి. అండ్ జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. సో అలాంటప్పుడు మనం ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం వల్ల అది ఇంకొంచెం ఇందాక చెప్పినట్టే పాకిస్తాన్కి ఇంకొంచెం బూస్టప్ ఇచ్చే విషయమే అవుతుంది. కానీ మనం ఫేక్ న్యూస్ ప్రచారం చేసుకోవడం వల్ల వ్యూస్ పెరగడం, షేర్లు పెరగడం, ఇలాంటి వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అవతల వాళ్ళకే ఇంకొంచెం ఉపయోగం ఉంటుంది, మనం ఇంకొంచెం వీకెన్ అవుతాం. సో దీని ఒక పావులా కూడా పాకిస్తాన్ వాడుకుంటుందని చెప్పాలి. సో మీరు కనుక బిగ్ టీవీ న్యూస్ చూస్తున్నట్టయితే కనుక ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్ట్ న్యూసే ప్రసారం చేస్తాం. సో మీకు ఒకవేళ అది నిజమా అబద్ధం అని తెలుసుకోవాలంటే బిగ్ టీవీ చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వరకు మనం చూసినవి కూడా అన్ని
ఏదైతే ఫేక్ న్యూస్ అని ప్రచారం అవుతుందో ప్రసారంలో ఉందో వాటిని మనం ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాం. సో ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు 10 మందికి చెప్పండి. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.